హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ వోట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 6. నేను ఫస్ట్ 5 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ కొట్టి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 6 మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్లో చూస్తాం. మూచాన్ కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ డోర్ని బ్రేక్ చేస్తాడు. ఇంకోవైపు హ్యూన్ ఆ డెలివరీ మ్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా అతను ఆమెను తోసేసి ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఆమెను అటాక్ చేయబోతాడు. అంతలో అక్కడికి సోగ్జు వచ్చి అతన్ని కొట్టి ఆమెను సేవ్ చేస్తాడు. అదే టైంలో జుంహో ఆఫీస్ బయట ఆ మాస్క్ వేసుకున్న అతను బాంబ్ స్క్వాడ్ అని చెప్పి డోర్ ఓపెన్ చేయమని అంటాడు. జుంహో ఇంకా డోర్ ఓపెన్ చేయకపోవడంతో అతను డోర్ కింద నుంచి ఒక పైప్ ద్వారా గ్యాస్ రిలీజ్ చేస్తాడు. ఇక్కడ లోపలికి వచ్చిన మూచాన్ మిన్ని కలుస్తాడు. జీహూన్ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో కనిపించట్లేదని అంటున్నామే. పార్కింగ్ లాట్కి వచ్చిన పోలీసులకి హ్యూన్ అండ్ సోగ్జు కనిపిస్తారు. వాళ్ళు ఆమెతో డాగ్ మాస్క్ జుంహో ఆఫీస్ దగ్గర ఉన్నాడని చెప్తారు. దాంతో ఆమె అక్కడ వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతుంది. జుంహో గ్యాస్ రావడంతో డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ మాస్క్ మ్యాన్ జుంహో వైపు గన్ పాయింట్ చేస్తే జుంహో ఏమో జీహూన్ని హాస్టేజ్గా తీసుకుని నైఫ్ అతని నెక్ మీద పెడతాడు. దాంతో ఏం చెయ్యలేక ఇంకా ఆ మాస్క్ మ్యాన్ గన్ కింద పెడతాడు. జీహూన్ అప్పుడు జుంహో నుంచి తప్పించుకోవడానికి అతని పక్కకి తోసేస్తాడు. అదే టైంలో తన నెక్ మీద చిన్న గాయం కూడా అవుతుంది, ఘాటు పడుతుంది. మాస్క్ మ్యాన్ వెంటనే ఆ నైఫ్ని తీసుకుని జుంహో మీద పెడతాడు. అంతలో అక్కడికి మూచాన్ వచ్చేస్తాడు. ఆ మాస్క్ మ్యాన్ వైపు గన్ పాయింట్ చేసి వదిలేయమని చెప్తాడు జుంహోని. సోగ్జు అండ్ హ్యూన్ కూడా అక్కడికి వస్తారు. ఆ మాస్క్ మ్యాన్ మూచాన్తో జుంహో లెఫ్టినెంట్ లిమ్ని రేప్ చేసి ఆమె వీడియోస్ని నెట్లో పెట్టాడు, దానివల్లే ఆమె చనిపోయింది అని అంటాడు. మూచాన్ మాత్రం లా ప్రకారం అతనికి శిక్ష పడేలా నేను చేస్తాను అని నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ డిస్కషన్లో ఉండగా సోగ్జు అక్కడ సీలింగ్లో ఉన్న స్ప్రింక్లర్స్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్తో కొట్టి యాక్టివేట్ చేసేస్తాడు. మూచాన్ అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ని ఒక బ్యాగ్ అడ్డంగా పెట్టుకుని షూట్ చేస్తాడు. మాస్క్ మ్యాన్కి షాట్ తగులుతుంది, కానీ అతను అప్పటికే జుంహో నెక్ మీద కట్ పెట్టేస్తాడు. అలానే అతను కూడా చనిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ మూచాన్ అతను ఆపి అరెస్ట్ చేసేస్తాడు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో మూచాన్ టీమ్కి ఆ మాస్క్ మ్యాన్ ఫింగర్ ప్రింట్స్ కానీ ఐడెంటిటీ కానీ ఏమీ దొరకదు డేటాబేస్లో. మూచాన్ అతను ఇంట్రోగేట్ చేయడానికి వెళ్తాడు. బేసిక్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాడు, కానీ అతను ఏమీ ఆన్సర్ చేయడు. అప్పుడు అతనితో ఇది నీ ఒక్కడి పనే కాదు, ఇంకెవరు నీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అడుగుతాడు. అతను మాత్రం నేనే డాగ్ మాస్క్ని, అందరినీ చంపింది కూడా నేనే అంటాడు. అప్పుడు మూచాన్ ఆ మాస్క్ మ్యాన్ మీద ఇయర్ మీద ఉన్న స్కార్ని చూసి సోగ్జు వాళ్ళ ఇంటి దగ్గర అటాకర్ ఇతనే అని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ మూచాన్ చోయి దగ్గరికి వచ్చి అతను లెఫ్టినెంట్ లిమ్ వాళ్ళ ఫియాన్సే అయ్యి ఉంటాడు అని అంటాడు. కానీ చోయి మాత్రం అతను చనిపోయాడు కదా అని అంటాడు. దానికి మూచాన్ కొన్నిసార్లు మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఆఫీసర్స్ చనిపోయినట్టు ఫేక్ చేస్తారు, వాళ్ళకి కొత్త ఐడెంటిటీ ఇచ్చి రిలీజ్ చేస్తారు, సో జోదాన్ని మిలిటరీ రికార్డ్స్లో మళ్ళీ చెక్ చేయమని చెప్తాడనమాట. ఇంకోవైపు హ్యూన్ తన్ని సేవ్ చేసినందుకు సోగ్జుని అతని ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ సోగ్జు తను చూసిన టెస్ట్ వీడియోలో ఉన్న డాగ్ మాస్క్ మళ్ళీ ఇప్పుడు దొరికిన మాస్క్ మ్యాన్ ఒకడు కాదు అని సోగ్జుతో చెప్తుంది హ్యూన్. అలానే అక్కడ నారా వేసిన డ్రాయింగ్ని చూసి అందులో ఉన్న ఇంకొక బాబు గురించి అడుగుతుంది. సోగ్జు అతని నారా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. అతన్ని మళ్ళీ రిటర్న్ స్టేషన్కి తీసుకెళ్తున్నప్పుడు ఆమె ఆ కాన్వర్జేషన్ అంతా రికార్డ్ చేసినట్టు మనకు చూపిస్తారు, అంటే ఆ రికార్డింగ్ ఆపుతుందన్నమాట. ఇక్కడ పోలీస్ స్టేషన్లో జోదాన్కి ఆ మాస్క్ మ్యాన్ ఐడెంటిటీ దొరుకుతుంది. అతని పేరు జిన్వో. అతను లెఫ్టినెంట్ లిమ్ వాళ్ళ ఫియాన్సీ అని అర్థమవుతుంది. అలానే అతను
ఇంతకు ముందు ఒకసారి జొంగ్హోని చంపడానికి ట్రై చేశాడు, అది మిలిటరీ వాళ్ళకి తెలిసి పెద్ద కేసు అయింది, సో అతన్ని డెత్ ఫేక్ చేసి కొత్త ఐడెంటిటీ ఇచ్చి డిశ్చార్జ్ చేసేశారు అని జోదాన్ చెప్తాడు. అప్పుడు వాళ్ళు హాస్పిటల్ బయట పార్కింగ్ లాట్లో మిన్సు కార్ కనిపిస్తుంది సీసీటీవీ ఫుటేజ్లో. అతను చాలా టైం వరకు అక్కడే ఉన్నాడని చూస్తారు. ఇంకోవైపు మూచాన్ హైయర్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతనేమో డాగ్ మాస్ దొరికాడు కదా, ఇంకా ఈ టీంని స్పెషల్ టీంని డిస్బాండ్ చేస్తున్నట్టు చెప్తాడు. కానీ మూచాన్ ఏమో అతను ఒక్కడే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, తనకి ఒక పార్ట్నర్ ఉండే ఉంటాడు, ఒక్కడే కాదు అంటే ఆఫీసర్ ఒప్పుకోడు. డాగ్ మాస్ దొరికాడు, ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ జరిగితే అది కాపీ క్యాట్ లాగా మనం కేసు చేయొచ్చు అని చెప్పి అంటాడు. తర్వాత చోయి మూచాన్ని కలిసి మిన్సు ఫుటేజ్లో కనిపించిన సంగతి చెప్తాడు. అలానే పొలిటీషియన్ మిన్ వాళ్ళ అబ్బాయి లీ యున్ సాంగ్ కూడా అతనే ఇప్పుడు పేరు మార్చుకుని లీ మిన్సు అని టీచర్లా పనిచేస్తున్నాడని చెప్తాడు. నెక్స్ట్ డే మిన్ జీహూన్ని కలుస్తుంది. స్కూల్కి ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది. జీహూన్ జుంహో మర్డర్కి తనే కారణం అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆమె అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్ గురించి చెప్తూ ఆ కార్ యాక్సిడెంట్ చేసిన లేడీ ఫుల్గా డ్రింక్ చేసి ఉందని, కానీ ఆమెకి ఎలాంటి శిక్ష పడలేదు, ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుందని చెప్తుంది. ఇక్కడ ఐసోలేషన్ రూమ్లో సొగ్జూని రిటర్న్ జైలుకి పంపిస్తూ ఉంటారు. మూచాన్ అతనితో ఒకవేళ నెంబర్ 1 ఫ్యాన్ నుంచి మళ్ళీ ఏమైనా లెటర్స్ వస్తే చెప్పమని అంటాడు. వాళ్ళిద్దరికీ దొరికిన జిన్వూక్ డాగ్ మాస్ కాదు అని తెలుసు. మూచాన్ అలానే తన టీం డిస్బాండ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందన్నట్టు ప్రిటెండ్ చేస్తే డాగ్ మాస్క్ని ట్రాప్ చేయగలం అని అంటాడు. సొగ్జు మూచాన్తో, నువ్వు నారా ఇన్వెస్టిగేషన్లో కూడా ఇలాంటి ట్రాప్నే ప్లాన్ చేశావు, నారా బొమ్మ మీద ఊతక్తో పాటు వేరే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని వాళ్ళని పట్టుకోవాలి అన్నావు, కానీ ఫెయిల్ అయ్యావు అని అంటాడు. ఇక్కడ సొగ్జుకి ఊతక్కి ఒక అకంప్లిస్ ఉన్నాడు అని తెలుసు, కానీ ఎవరనేది తెలీదు. అతను మూచాన్తో, నువ్వు నన్ను ఒకవేళ యూజ్ చేసుకుని అతన్ని పట్టుకుందాం అనుకుంటే నన్ను యూజ్ చేసుకో, కానీ ఈసారి ఫెయిల్ అయితే మాత్రం నేను నిన్ను క్షమించను అని అంటాడు. అప్పుడు మూచాన్ సొగ్జు ఇయర్ దగ్గరకు వచ్చి ఏదో చెప్తాడు. వీళ్ళ కాన్వర్సేషన్ అంతా హ్యూన్ సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ద్వారా చూస్తూ వింటుంది. నెక్స్ట్ డే మూచాన్ లిమ్ వాళ్ళ ఫాదర్ని కలిసి జిన్వోక్తో మాట్లాడమని అడిగి చెప్పి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. పోలీస్ స్టేషన్లో లిమ్ ఫాదర్ని చూసి జిన్వోక్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. దాంతో అతనికి ఒక అకంప్లిస్ ఉన్నాడని కన్ఫెస్ చేస్తాడు. ఇంకోవైపు హ్యూన్ నారా కేస్ ఫైల్ చూస్తూ ఉంటుంది. అందులో ఆమెకి 16 years old అయిన లీ యోన్సంగ్ అనే అబ్బాయి విట్నెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు అని ఉంటుంది. ఆమె ఆ పేరుతో డేటాబేస్లో చెక్ చేస్తే అతను పేరు మార్చుకుని ఉన్న మిన్సు అని ఆమెకు అర్థమవుతుంది. ఆమె మిన్ ఫోన్లో మిన్సు కాంటాక్ట్ డీటెయిల్స్ చూస్తున్నప్పుడు కార్ బ్లాస్ట్ అయిన రోజు తీసిన వీడియో కనిపిస్తుంది. అంటే అదే ఆ స్టూడెంట్స్కి మనీ ఇచ్చి వీడియో కొనుక్కున్నాడు కదా, ఆ వీడియో అనమాట. ఆమె ఒక సైబర్ కెఫేకి వెళ్ళి మిన్సు ల్యాప్టాప్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అతను ఆమె హ్యాక్ చేయకుండా బ్లాక్ చేసేస్తాడు. తర్వాత పోలీస్ స్టేషన్లో జిన్వూక్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తూ ఆ మర్డర్స్ అన్నీ తనే చేశాను అని ఒప్పుకుని, అలానే తనకు ఒక పార్ట్నర్ ఉన్నాడని కూడా చెప్తాడు. ఆ పార్ట్నర్ ఒక టెక్ గై అని, అతన్ని కేవలం ఆన్లైన్లో మాత్రమే కలిశానని అంటాడు. మూచాన్ సొగ్జు అండ్ డాగ్ మాస్కి ఆ రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. అతను ఆ పార్ట్నర్కి సొగ్జు అంటే చాలా ఇష్టమని, ఒకసారి సొగ్జుకి చాలా ఇష్టమైన దాన్ని డెస్ట్రాయ్ చేశాను అని చెప్పాడు అని అంటాడనమాట. ఇంకోవైపు జైల్లో సొగ్జుని ట్రీట్ చేస్తుంది జీహూన్ వాళ్ళ గ్రాండ్ మదరే. సొగ్జుని ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ జీహూన్ వాళ్ళ గ్రాండ్ మదర్ అని మనకు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో హ్యూన్ మిన్ వాళ్ళ స్కూల్ బయట కార్లో కూర్చుని మిన్సు నారా కేసులో ఇచ్చిన విట్నెస్ స్టేట్మెంట్ చూస్తుంది. అందులో అతను నారా మిస్ అయిన రోజు ఊతక్ ఒక పింక్ కలర్ బ్యాక్ ప్యాక్తో బయటికి వెళ్ళడం చూశాను అని చెప్తాడు. అదే టైంలో మిన్సు కూడా స్కూల్ నుంచి బయటకు వచ్చి తన కార్ వైపు వెళ్తూ ఉంటాడు. ఆమె అతన్ని ఫాలో చేద్దామని కార్ స్టార్ట్ చేస్తే ఆమె కార్ టైర్స్ పంచర్ అయ్యి ఉంటుంది. సడన్గా మిన్సు అక్కడికి వచ్చి ఆమెకి రైడ్ ఆఫర్ చేస్తాడు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్లో జోదాన్ మిన్సు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాడు.
అతను చాలా ప్రోగ్రామింగ్ అండ్ హ్యాకింగ్కి రిలేటెడ్ కాంపిటీషన్స్లో గెలిచాడని, అలానే ఫిలాసఫీ ఆఫ్ లాలో మేజర్ కూడా చేశాడు అని చెప్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ సడన్గా మిన్సూని ఎందుకు సస్పెక్ట్ చేస్తున్నాం అని అడిగితే చోయి రెస్పాండ్ చేస్తూ 8 years బ్యాక్ నారా కేసులో ఊతక్తో పాటు మిన్సు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడని మూచాన్కి డౌట్, కానీ అతనికి అగెయిన్స్ట్గా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు అని అంటాడు. ఇంకోవైపు మిన్సు కార్లో వెళ్తున్న హ్యూన్తో అతను ఓపెన్గా 8 years బ్యాక్ ఒక కేసులో నేను మర్డర్ సస్పెక్ట్ని, నువ్వు దాని గురించి కనుక్కుని నన్ను కలవడానికి వచ్చావని నాకు తెలుసు అని అంటూ ఆమె వైపు చూస్తాడు. ఆమె ఏం రెస్పాండ్ చేయదు. దాంతో అతను కార్ని ఫుల్ స్పీడ్తో డ్రైవ్ చేస్తాడు. హ్యూన్ ఇంటర్నల్గా ప్యానిక్ అవుతున్నా బయటకు మాత్రం సైలెంట్గా ఉంటుంది. అదే టైంలో చోయి మిన్సుకి కాల్ చేస్తాడు. మిన్సు దాన్ని స్పీకర్లో ఆన్సర్ చేస్తాడు. చోయి అతనితో రేపు జీహూన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తాడు. ఎందుకంటే జీహూన్ జుంగ్హో కేసులో విట్నెస్ కాబట్టి. అతను ఫోన్ పెట్టకముందే కంగారుగా హ్యూన్ చోయితో నేను మిన్సుతోనే ఉన్నాను, తను నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు అని అంటుంది. ఆ రోజు నైట్ మిన్సు అండ్ పొలిటీషియన్ మిన్ని వాళ్ళ ఇంట్లో చూస్తాం. ఆమె అతనితో నువ్వు మళ్ళీ జనాల్ని చంపడం స్టార్ట్ చేసావా అని అడుగుతుంది. మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్లో గీచుల్ వైఫ్ని చంపింది మిన్సునే అని చూపిస్తారు. మళ్ళీ ప్రజెంట్ టైంలో అతను ఒక్కసారిగా నవ్వుతూ నీ నుంచి ఏమి దాచలేనమ్మా అని అంటాడు. అలానే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేశాను అని కూడా చెప్తాడు. నెక్స్ట్ డే మిన్సు జీహూన్తో పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇంకోవైపు సొగ్జుని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తూ ఉంటారు. అతని చేతిలో నెంబర్ 1 ఫ్యాన్ నుంచి వచ్చిన లెటర్ ఉంటుంది. అందులో గీచుల్ వైఫ్ మర్డర్ ఫొటోస్ ఉంటాయి. కరెక్ట్గా సొగ్జు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మిన్సు జీహూన్తో బయటికి వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. మనకి ఇదంతా మూచానే కావాలని అలా టైమింగ్ సెట్ చేసి ఉంటాడని అర్థమవుతుంది. ఫైనల్ సీన్లో పొలిటీషియన్ ఫోన్కి మీ గిఫ్ట్ ఇదిగో అని ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అది ఆమె ఓపెన్ చేస్తే డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న మిన్సు మీకు నెక్స్ట్ కిల్లింగ్ ఓట్ కావాలా మామ్ అని అంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 6 కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.